మన కావ్యాస్ మీడియా వాళ్ళు ఒక్కసారి ఏమో నాకు ఫ్రీగా వదిలేస్తారు. ఒక్కసారి మాత్రం చాలా ఇన్‌డెప్త్ రీసెర్చ్ చేసి వీడియో ఇచ్చేలాగా చేస్తారు. ఈరోజు అదే తిరుపురం కుండ్రం. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ ఉన్నటువంటి కొండ మలై అంటే ది మౌంటైన్. ఇది తమిళంలో అంటే కొండ. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అది స్కందమలైనా సికిందర్ మలైనా? అసలు సికిందర్ ఎవరు? సికిందర్ బాద్షా దర్గా అక్కడ ఎందుకు ఉంది? సికిందర్ ఏ సాని అంటే రెండవ అలెగ్జాండర్ అని చెప్పేసి ఒకరికి బిరుదు. అతను అల్లావుద్దీని కీల్చి అతని సమాధి అతని దర్గాన. అండ్ స్కందమలై దట్ మీన్స్ మన మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి ఆయన టెంపుల్ ఆయన ఉన్న కొండ ఈ సికిందర్ దర్గా ఎలా వచ్చింది? అండ్ ఇప్పుడు డిఎంకే వచ్చేసి అసలు క్రైస్తవులు అబ్జెక్షన్ చెప్పలేదు, ముస్లింలు అబ్జెక్షన్ చెప్పలేదు, కోర్టు అబ్జెక్షన్ చెప్పలేదు. డిఎంకే మాత్రం అది సర్వే రాయి సర్వే కొండ అంటారు అంతే, సర్వే స్తంభం అది వచ్చేసి దీపస్తంభం కాదని హడావుడి ఏంటి? హిందువులు నాటికి వెళ్ళనీయకపోవటం ఏంటి? ఈలోపు వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా ఏకమవుతుండడం ఏంటి? ఈవెన్ హైకోర్టు జడ్జి తీర్పిచ్చిన తర్వాత వీళ్ళు ఆయన మీద అభిశంసన తీర్మానం అంటూ పార్లమెంట్కి వెళ్ళటం ఏంటి? లైక్ ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. ముందుగా క్రిప్టో క్రిస్టియన్లు అంటే ఎవరో మీకు తెలుసా? క్రిప్టో క్రిస్టియన్లు మన దగ్గర చూస్తూనే ఉంటాం కదా. వాళ్ళ పేరు వచ్చేసి హిందువుల పేరు ఉంటుంది, బట్ చర్చిలో ఒక పేరు, సర్టిఫికేట్లో వచ్చేసి హిందూ అని ఉంటుంది, బట్ బయట మాత్రం క్రిస్టియన్. వీళ్ళని క్రిప్టో క్రిస్టియన్లు అంటారు. వాళ్ళు బయటకి హిందువులా ఉంటారు, హిందూ అని చెప్తారు, బట్ క్రిస్టియన్లే. సమ్ టైమ్స్ దేస్ టు సే దే ఆర్ క్రిస్టియన్స్, బట్ సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది. బయట వాళ్ళు చర్చిలకు వెళ్తారు, ప్రార్థన చేస్తారు, మత మార్పిళ్ళు చేస్తారు, బట్ సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది. వీళ్ళనే క్రిప్టో క్రిస్టియన్లు అంటారు. వీళ్ళు భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు తమిళనాడులో కుప్పలు కుప్పలు ఉంటారు. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, కుప్పలు కుప్పలు అన్నమాట. పేరుకే 5%, 7%, 8, 9, 10%. మినిమంలో మినిమం తమిళనాడులో ఈ క్రిప్టో క్రిస్టియన్లు నార్మల్ క్రిస్టియన్ మొత్తం లెక్క తెలిస్తే ఈజీగా 30% పైగా ఉంటారు. తెలుసా మీకు? 30% పైగా. ఇక ముస్లింలు మినిమంలో మినిమం అక్కడ 10 to 15 ఉంటారు. అక్కడ బ్యాలెన్స్ ఉన్నటువంటి హిందువులు వచ్చేసి 55 అంతే. కేరళలో తమిళనాడులో భయంకరంగా గణనీయంగా హిందువుల సంఖ్య తగ్గిపోతుంది. కారణం మత మార్పిళ్ళు. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్నటువంటి వారిని భయంకరంగా మత మార్పిళ్ళు గురి చేస్తారు అక్కడ. ఈవెన్ డబ్బాస చూపి కొంతమంది బ్రాహ్మణులు కూడా మత మార్పిళ్ళు చేశారు ఈ కేరళ తమిళనాడులో. సో అలా ఇప్పుడు ఏంటంటే ఈ క్రైస్తవులు అంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు తమ మతస్థుడైనటువంటి విజయ్, తమిళగా పెట్టిన కజగం విజయ్, అతనే సీఎం చేద్దామని అనుకుంటున్నారు. అందుకోసం ఎవరితో పొత్తు పెట్టుకున్నా సింగిల్గా వచ్చినా అతనిగా ఓట్లే డిసైడ్ అయిపోయారు. ఇక అప్పుడు ఏమైంది? డిఎంకే వాళ్ళ ఓట్లు పాడవు. డిఎంకే నాస్తికులు అని చెప్తూ సొల్లు కబుర్లు చెప్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న మళ్ళీ ఆడలు గుళ్ళకి వెళ్తారు. సరే, ఈ ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు చూసారు, అతను మాత్రం క్రిస్టియన్ చెప్పేసి చెప్పుకున్నాడు. సనాతన ధర్మం అదేమంటే వైరస్ అంటాడు ఆ యాదవ. సరే, స్టాలిన్ వచ్చేసి అలా అనలేదు, కానీ మొన్న మధ్య మురుగన్ సమ్మేళనం కూడా ఏదో పెట్టున్నాడు. ఎందుకంటే హిందువుల ఓట్లు వాళ్ళకే పడాలన్నట్టు. హిందువులలో ఎదవలు ఉంటారు కదా, ఆ ఎదవలు ఏంటి? ఇవన్నీ మామూలేలే, మన గుళ్ళు మనం, మన పూజలు మనం, వాడేదంటే ఏమైద్దిరా వాళ్ళకే ఓటేద్దాం పట్టు అని ఓట్లేసి ఎదవలు అన్నమాట. అలా ఉన్నారు హిందువులు ఇప్పటికి. బట్ ఈసారి అలా అయ్యేటట్లేదని స్టాలిన్కి అర్థమైపోయింది. ఎందుకు? అన్నామలై బీజేపీ అండ్ మోరోవర్ మోడీ కేంద్రంలో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళలో కూడా స్పృహ వచ్చేసింది. ఏమని? అరే, ఇక్కడ వచ్చేసి రాష్ట్ర చిహ్నం వచ్చేసి గుడి ఉండిద్ది, కానీ వీళ్ళు గుడిలో లింగాన్ని కూడా మింగేటట్టుగా తయారైపోయారు. దేవుడి గుడి మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాడేస్తున్నారు. అండ్ దేవుడి గుడి చుట్టుపక్కల పెరియర్ విగ్రహాలు పెడుతున్నారు. ఏది? హిందూ దేవుడు నానా రకాలుగా బూతులు తిట్టిన ఎదవాడు పెరియరు, వాడి విగ్రహాలు పెడుతున్నారు. అసలు ఏంట్రా ఈ ఘోరాలని చెప్పేసి వాళ్ళకి ఇంకా విసుగొచ్చేసింది. విసుగొచ్చి ఈసారి డిఎంకేకి వేయొద్దు అనుకున్నారు. అన్న డిఎంకేకి వేద్దాం అనుకున్నప్పుడు జయలలిత లేదు, ఆ పన్నీర్ సెల్వం పళనిస్వామి వాళ్ళ మధ్య సఖ్యత లేదు, సరైన లీడర్ లేడు. ఇక బీజేపీకి ఏదో డిసైడ్ అయ్యారు. ఎందుకు? అన్న డిఎంకే బీజేపీ ఆల్రెడీ పొత్తులోనే ఉన్నారు. రేపటి రోజు విజయ్ గనక డిఎంకేని కాదని, అంటే డిఎంకేతో పొత్తు ఎలా అన్నాడులే, డిఎంకేని కాదండి అంటే ఇన్ ద సెన్స్ డైరెక్ట్గా బీజేపీతో పొత్తు అన్నాడు అంటే పేగ మెడలో కూలిపోయింది. ఇది తమిళనాడు మిగతా పార్టీలు ఈ విజయ్, అన్నా డిఎంకే అండ్ బీజేపీ దుమ్ము లేపేస్తుంది అక్కడ. సో పాయింట్కి వద్దాం. డిఎంకే సంబంధించిన భయం మొదలైంది. క్రైస్తవులంతా విజయ్ సైడ్ ఉన్నారు, వాళ్ళని మన సైడ్ ఉంచుకోవాలన్నప్పుడు మనం యాంటీ హిందూ అన్నట్టు వెళ్ళాలి.
అలా క్రైస్తవులను అట్రాక్ట్ చేయడం కోసం హైకోర్టులో తీర్పు ఇచ్చిన మొదటి తీర్పులో ఏమన్నారు, ఆడ దీపం వెలుగు చూసి కార్తీక దీపం అన్నారు. వాళ్ళు ఒప్పుకోరు గవర్నమెంట్. దాంతో రెండోసారి మరలా కోర్టు ఏమంది, అరే నాయన 10 మందినే పంపించరా బాబు, ఎక్కువ వద్దను. అది కూడా కాదని చెప్పేసి ఆ జడ్జి మీద పైకి వెళ్ళినారు, అభివృద్ధి సంస్థ తీర్మానం అంటూ. ఈ మూమెంట్లో ముస్లింలు వచ్చేమన్నారు, అరే అసలు మేము అసలు ఏం అబ్జెక్షన్ చెప్తున్నారు అబ్బాయి, అది సికింద్ర బాషా దర్గా ఎప్పటి నుంచో ఉంది. అండ్ సికింద్రమలై అని మనం ఏమన్నాం, లేదు వాళ్ళు స్కందమలై అన్నారు. ఆ విషయంగా నడుస్తూనే ఉంది. బట్ ఈ స్కందమలై అంటే కుమారస్వామి చెందిన టెంపుల్కి ఆ కొండకి సంబంధించి మాది వేరే వాళ్ళది వేరే అని చెప్పేసి క్లియర్గా కోర్టు కూడా తీర్పులు ఇచ్చా కదా. మా ప్రాంతంలో మేమున్నాం, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. మా దగ్గర దర్గాలో మేము ప్రార్థనలు చేసుకుంటున్నాం, వాళ్ళు పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఇక్కడ సమస్య ఏంది, నువ్వెందుకు వాళ్ళని కార్తీక దీపం వెలిగించుకోవద్దని చెప్పేసి వాళ్ళు సీరియస్ అవుతున్నారు. సీరియస్లీ మరలా చెప్తున్నాను, కేవలం విజయ్ని సీఎం కాకుండా అడ్డుకోవాలని డిఎంకే పార్టీ ఆల్మోస్ట్ ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ క్రైస్తవుల ఓట్లు విజయ్ సైడ్ వెళ్ళిపోతాయి, డిఎంకేకి పడవు. ముస్లింల ఓట్లు కూడా ఇప్పుడు ఆబ్వియస్లీ చీలిపోతాయి. ఎందుకు, డిఎంకే రెచ్చగొట్టి మత రాజకీయాలు చేస్తుందిరా, హిందూ ముస్లిం చిచ్చు పెడదామని చెప్పేసి ఈ స్కందమల దగ్గర కార్తీక దీపం లేచుకుంటే ఆపిందిరా తిరుపురం కొండలు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక అది సికింద్రమల అని ఎందుకు వచ్చింది, సికిందర్ ఏ సాని అని అల్లావుద్దీన్ ఖిల్జీ, ఓకేనా, అతనిని అప్పట్లో వచ్చేసి 2 అలెగ్జాండర్ అతను పిలిపించుకున్నాడు, అలాగే చేసుకుంటూ పోయాడు. భారతదేశం ఒక రకంగా ముస్లిం రాజులు చాలా నష్టమే చేశారు, కానీ ఇతను కొద్ది గొప్ప మంచి చేశాడంటారు. ఎలా, 1296 నుంచి 1116 వరకు ఢిల్లీ సింహాసనం మీద కూర్చున్నా కానీ ఆ సమయంలో మంగోలియా ఉంది కదా, మంగోలియా చైనా మొత్తం భారతదేశం దాడులు చేద్దాం తెగ ట్రై చేస్తే ఇతను ఆపాడు. ఇక ఇక్కడ ఉన్నటువంటి సామంత రాజ్యాలు, ఇక్కడ కాకతీయులది కానీ ఆ పైన ఉన్నటువంటి యాదవుల సామ్రాజ్యాలు కూడా వచ్చాడు, యుద్ధాలు అవి చేసాడులే, కానీ కప్పం కట్టాడే సామంతుడు అని చెప్పున్నాడు. బట్ ఇక దాని కింద కన్నా నాకు తెలిసి రాల. బట్ ఆ టైంలో సికింద్ర అని చెప్పేసి ఒక సూఫీ, ఓకేనా, సూఫీలు అన్నప్పుడు మన దగ్గర యోగులు స్వామీజీలు ఎలా ఉంటారు హిందూ మతంలో, అలా ముస్లింలలో సూఫీలు అని ఉంటారు. జస్ట్ లైక్ మన దగ్గర యోగులు ఎలాగో వాళ్ళ దగ్గర కూడా అలాగా దేవుడు భక్తి లైక్ ఆ వేళ మంచి చెప్తూ. అలా ఈ సికింద్ర అనే ఒక సూఫీ ఏం చేస్తున్నారు, సూఫీ మత గురువు అక్కడ చనిపోయారు. ఆయనని తీసుకెళ్ళి ఆయన భక్తులు లేదా ఆయన శిష్యులు ఆ కొండ మీద ఖననం చేశారు. ఇక అక్కడ సికింద్ర బాషా దర్గా అని చెప్పేసి వచ్చింది. ఆల్రెడీ పెద్ద కొండ, అవతల పక్క మురుగన్ టెంపుల్ ఉంది, యువతల ఇది ఉంది. వీళ్ళు దర్గా చేసే సమాధి కట్టేసి ఆడ వీళ్ళు నమాజులు చేసుకుంటూ, నమాజ్ చేరుకుంటాం ప్రార్థనలు ఏదో చేసుకుంటూ బలులు తెచ్చుకుంటూ లైక్ ఇలా అవతల పక్క వాళ్ళు సంవత్సరం తరబడి ఇలా సాగుతూ ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో కోర్టు తీర్పులు ఇవన్నీ వచ్చున్నాయి. సో వాళ్ళది వేరు వీళ్ళది వేరు, వాళ్ళు కొన్ని ఎకరాలు ఇచ్చారు, హిందువులు కొన్ని ఎకరాలు. సో అక్కడ అసలు ఇబ్బందే లేదు. సో సికింద్ర బాషా దర్గా అది ముస్లింలది అండ్ స్కందమలై హిందువులది, అసలు మధ్య ప్రస్తుతం సంబంధమే లేదు. సో ఇప్పుడు విషయం ఏంటి మరి, 13వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీని సికిందర్ ఏ స్థానాన్ని పిలుచుకునే సమయంలో సికిందర్గా అన్నట్టు ఒక సూఫీ గురువు వచ్చినప్పుడు ఈ తమిళనాడులో ఉండటం, అందరూ కూడా ఆయనకి శిష్యులు అవ్వటం, ఆ తర్వాత ఆయన చనిపోవటం, ఆయన తీసుకెళ్ళి అక్కడ ఖననం చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ సికింద్ర భాష దర్గా అనేది వచ్చింది. సో ఇది ఓవరాల్గా తెలుగు మీడియా మొత్తం మీద ఈ రేంజ్లో అర్థమయ్యేలాగా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కింద కామెంట్లో తెలియచండి. తిరుపురం కొండరం విషయంలో మాత్రం చేజేతులారా డిఎంకే ఆల్మోస్ట్ ఆత్మహత్యాయత్నమే చేసింది. దీనికి సపోర్ట్గా మిగతా వాళ్ళు వచ్చారు. దాంతో రేపు తమిళనాడు ఎన్నికలలో ఘోరంగా డిఎంకే అండ్ మిత్రపక్షాలు ఓడిపోతాయి. అందులో కాంగ్రెస్ కూడా ఉంది. అండ్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా అన్నప్పుడు ఈ తిరుపురం కొండరం అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి చెక్ చేస్తున్నప్పుడు ఈ డిఎంకేతో పాటు ఎవరైతే ఆ జడ్జి మీద అవిశ్వాస తీర్మానం పెట్టారో వాళ్ళందరూ కూడా హిందువులంతా చీకొడుతూనే ఉన్నారు. ఈ డిఎంకే ఆత్మహత్య చేసుకుంటే ఏం చేసింది, మిగతాలు కూడా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తుంది. దాంతో ఇప్పుడు వాళ్ళు మొత్తం ఆరుకుంటూ ఉన్నారు. మొదట్లో చలికాలం బాగుందని అనుకున్నారు వేడిగా, బట్ తగలబడుతున్నారు అలా నడిపోతున్నారు. సో అంతిమంగా భారతదేశ వ్యాప్తంగా సనాతన ధర్మం అన్నప్పుడు ఇక మీద అంతా బీజేపీని అంటున్నారు. రాను రోజుల్లో బీజేపీతో పొత్తులో ఉండే పార్టీలే గెలుస్తాయి. ఇక కాంగ్రెస్తో పొత్తులో ఉండాలంటే ఆల్మోస్ట్ ఇక వైరస్ సోకి కృషించబడడం తప్ప వేరేది కాదు.